ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన కృప చేత ఈ ఫిబ్రవరి మాసంలో ఇన్ని రోజులు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చాడు. 13 రోజులు గతించాయి. ఈ 14 రోజున మనం ఆయన ఒక సన్నిధిలో ఈ విధంగా నిలబడి కృపను ధన్యతను ఆయన మనకు అనుగ్రహించారు. సో లోకమంతా ఈ రోజున భిన్నంగా రకరకాలుగా వారు చాలా వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక మనందరికీ తెలిసిందే, ఈ రోజున స్పెషల్ డేగా వ్యాలంటైన్ డే అని లోకంలో చాలా విధాలుగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో దీనికి మూలం ఏంటంటే ప్రేమికుల దినోత్సవం అని. సో దేవుని యొక్క సన్నిధిలో నాకు దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగిన ఆలోచన అంటే, అసలు ఏది నిజమైన ప్రేమ? నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? నిజమైన ప్రేమ అంటే దాని యొక్క నిర్వచనం ఎలాగో చెప్పగలం? కవులలో కానీ ఎంతోమంది రకరకాలుగా పోయిటరీలు రాశారు. సో వాళ్ళు చాలామంది పద్యాలు రాశారు, గద్యాలు రాశారు, అసలు నవలలు రాశారు. ఈ అంతా చెప్తున్న ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో ఈ లవ్కు సంబంధించి, ప్రేమకు సంబంధించిన విషయాలు కోకొల్లలుగా రాస్తున్నారు. కొంతమంది అంటారు అన్ని ప్రేమల కంటే మొదటిగా తల్లి ప్రేమ గొప్పది అని. నిజమే, వాస్తవమే, తల్లి ప్రేమ గొప్పది కాదంటం లేదు. మరి తల్లి ప్రేమ గొప్పది అని చెప్పే వ్యక్తి తల్లికి ఏమాత్రం విధేయుడు అవుతున్నాడు? తల్లికి ఏమాత్రం నొప్పించకుండా తను బ్రతుకుతున్నాడు? ఒక స్త్రీ తన తల్లి గురించి కూడా, ఆమె కూడా ఒక స్త్రీనే, తల్లి ప్రేమ గొప్పదని చెప్పేటువంటి అమ్మాయి తల్లికి ఎంతగా విధేయురాలుగా జీవిస్తుంది. తల్లి మాటకు జవదాటకుండా తల్లి చెప్పినట్లుగా భక్తిగా నీతిగా బ్రతకగలుగుతుంది. సో చిన్న వయసు నుంచి బ్రతుకుతుంది. కానీ తను యవ్వన కాలంలో అడుగుపెట్టేటప్పటికీ తల్లి చూస్తూ ఉండగానే, తండ్రి ఉండగానే, తోబుట్టువులు ఉండగానే, తన యవ్వన కాలంలో తన మనస్సు ఇంకొక వ్యక్తిని మీద ఆకర్షించబడితే ఆ ప్రేమ కోసం తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పదంటారు? తల్లి ప్రేమ గొప్పదా? లేకపోతే యవ్వన కాలంలో యుక్త వయసు వచ్చిన తర్వాత తన ఆకర్షితురాలై పరపురుషుని చూడగానే అతడే నాకు భాగస్వామి, ఇతడే నా జీవితం అనుకుంటూ తల్లిదండ్రులు కూడా కాదని తల్లి ప్రేమను కూడా విడిచిపెట్టి అవతలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రేమ, ఆ వ్యక్తి చూపించిన ప్రేమ గొప్పదని ఈ అమ్మాయి వెళ్ళిపోతుందా? సరే, టాలీ చేసి చూస్తే, మనం పరిశీలనగా గమనిస్తే ఎవరి ప్రేమ ఎలాంటిది అని మనం గమనిస్తే రకరకాలుగా వారి స్వార్థాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క ప్రేమలు వారు అంచనా వేసుకుంటున్నారు. ఆ ప్రేమలకు వాళ్ళు ఆమోద ముద్ర వేస్తున్నారు. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క పరిస్థితులతో పాటు వారికి ఉన్నటువంటి ఆ అనుకూల వాతావరణాలను బట్టి, వారి యొక్క స్వార్థాన్ని బట్టి ప్రేమలకు వారు ఆమోద ముద్ర వేస్తూ, ఇక్కడ ఉన్నంత వరకు, అమ్మ దగ్గర ఉన్నంత వరకు అమ్మ ప్రేమ గొప్పదంటారు. ఎవరి కాలంలో అడుగుపెట్టిన తర్వాత వాడి ప్రేమ గొప్పదంటారు. లేదంటే ఆ పిల్ల ప్రేమ గొప్పదని అంటాడు. నా కోసం ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదులుకొని వచ్చిందని ఏడు చేస్తాడు. ఈ మధ్య రకరకాలుగా ఆ మధ్య ఒక అతను ప్రేమిస్తున్నాను వెంటబడిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి వాడికి లోబడింది. శారీరకంగా కూడా దాసోహం అయిపోయింది. వాడు అమ్మాయిని బాగా వాడేసుకున్నాడు. కొంతకాలం అలాగే రిలేషన్ కొనసాగింది. అది తర్వాత బేబీ పెళ్లి చేసుకుందాం అని అమ్మాయి తొందర చేస్తుంటే ఆడు వాళ్ళ ఇంట్లో చెప్పాడో లేదో మొత్తానికి ఈ అమ్మాయితో అన్నాడు, బేబీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఇంటర్ క్యాస్ట్ అన్నప్పుడు. మరి ఇంటర్ క్యాస్ట్ అన్నప్పుడు ప్రేమలో ఇంటర్ క్యాస్ట్ కనపడలేదా? ప్రేమించేటప్పుడు ఇంటర్ క్యాస్ట్ గుర్తు రాలేదా? శారీరకంగా కలిసినప్పుడు ఇంటర్ క్యాస్ట్ గుర్తు రాలేదా? సో మా ఇంట్లో ఒప్పుకోరు, మాది హై లెవెల్ కేటగిరీ కాబట్టి మేము ఒప్పుకోరు, మా ఇంట్లో ఏం చేద్దాం? సరే, మా ఇంట్లో నేను తెగించినైతే రాగలుగుతాను, నువ్వు మీ ఇంట్లో రాలేకపోతున్నావు కాబట్టి ఇద్దరం కలిసి ఒక ప్లాన్ చేద్దాం. ఏంటి చెప్పు బేబీ? ఒక బేబీ ఇంకొక బేబీకి చెప్పుకున్న మాట ఏంటంటే, మనం పురుగుల మందు తాగి చచ్చిపోదాం. మొత్తానికి పురుగుల మందులు తీసుకొచ్చుకొని గ్లాసులో పోసుకొని కూల్ డ్రింక్ పోసేసుకొని రెడీ బేబీ 1 2 3 అని అనగానే పాపం ఈ ఆడ బేబీ ఏమో కళ్ళు మూసుకొని తాగేసింది, ఈ మగ బేబీ ఏమో కింద వేసేసింది గ్లాస్. చూడండి
ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరి ప్రేమలు గొప్పవి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడేమో తల్లి ప్రేమ గొప్పది, లేకపోతే నాన్న ప్రేమ గొప్పది. యవనస్తులు అయినప్పుడు యవన కాలాన్ని బట్టి, ఇచ్ఛను బట్టి, కోరికలను బట్టి ఆడి ప్రేమ గొప్పది, ఆ పిల్ల ప్రేమ గొప్పది. మరి ఇలాంటి మోసపు క్రియలు జరుగుతున్నప్పుడు ఎవరి ప్రేమ గొప్పది? ఎలాగా ఉంటుంది? పెద్దలై పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మీద ప్రేమ తగ్గి పుట్టిన పిల్లల మీద ప్రేమ అధికమైపోతుంది. ఈ విధంగా ప్రేమ అనేది రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి, స్థానాలను బట్టి, పరిస్థితులను బట్టి, స్వార్థాన్ని బట్టి కూడా మారిపోతుంది. కొంతమంది డబ్బుకి ఇచ్చే వాల్యూ, డబ్బు మీద చూపే ప్రేమ బంధత్వం మీద కూడా ఉండదు, రక్త బంధాన్ని మీద కూడా చూసుకోరు. తల్లిని తండ్రిని డబ్బు ఇవ్వలేదని అదే ప్రేమ గొప్పదన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల ఆస్తిని పంచలేదని తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు లేకపోలేదు, తల్లిదండ్రుల్ని బజారు పాలు చేసిన వాళ్ళు లేకపోలేదు, ఉన్న ఆస్తి అంతా రాసేసుకొని వారిని అనాథ శరణాలయంలో పడేసిన వాళ్ళు లేకపోలేదు. మా తల్లి మా తండ్రి గొప్పోళ్ళు అని చెప్పి మమ్మల్ని మంచిగా ఉన్నతంగా చదివించారు, మేము ఇతర దేశాల్లో వెళ్ళి స్థిరపడ్డాం కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తల్లిదండ్రుల్ని మేము చూడలేం, అనాథ శరణాలయం పడండి. ఒకవేళ వాళ్ళు చనిపోతే మేము ఇప్పుడు రావడానికి మాకేమి అందుబాటులో లేవు కాబట్టి మేము ఆన్లైన్లో చూస్తుంటాం, ఆన్లైన్లో మేము దహన సంస్కారాలు చూస్తుంటాం, మీరు కానిచ్చేయండి, మేము డబ్బులు పంపిస్తాం. ఇప్పుడు ఏ ప్రేమ గొప్పదంటారు? ఆలోచించండి. దేవుని యొక్క లేఖనం మనకు అందరికీ తేటగా చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని ప్రేమను దేవుడే తెలియచేస్తున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే స్వార్థరహితమైనది. నీ యొద్ద ఏదో ఆపేక్షించి ఆయన నిన్ను ప్రేమించలేదు. దావీదు పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగత్తుకు పునాది వేయక మునిపే క్రీస్తు యేసునందు దేవుని ప్రేమలో నిన్ను ఏర్పరచుకున్నాడు అని. సో ప్రేమ జగత్తు పునాది వేయక మునిపెట్టి మనం కళ్ళతో చూస్తున్న ఈ సృష్టిని పుట్టించక మునిపే, ఆయన ఏర్పరచక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొద్ద ఆయన ఏది ఆశించలేదు, నీ యొద్ద ఆయన ఏమీ కోరుకోలేదు, నీ యొద్ద ఆయన ఏది కూడా కావాలని ఆయన నీ దగ్గర ఏదో వాంఛించి తన ప్రేమను ఆయన వెల్లడిపరచలేదు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ. ఏ ప్రేమ గొప్పదంటే స్వార్థరహితమైన ప్రేమ గొప్పది. తల్లిదండ్రులు కూడా అనుకోవచ్చు, నా జీవితంలో నాకు జన్మనిచ్చిన నా బిడ్డలు ఎదిగి పెద్దయి నన్ను వృద్ధాప్యమందు వారు నన్ను కాపాడుతారు, నాకు మేలు చేస్తారు, నన్ను ఆదుకుంటారు అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా ప్రేమను పంచుతారు తమ పిల్లలకి. కారణం వారు భవిష్యత్తులోకి పెద్ద అయిన తర్వాత వారిని కాపాడుకుంటారు అని. కానీ దావీదు రాజు అలా అనలేదు. అయ్యా, దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నా బలము నన్ను విడిచినప్పుడు, నా బలము నాలో క్షీణించిపోయినప్పుడు, నా వృద్ధాప్యమందు నన్ను చేయివిడనాడుకు అంటూ దేవునికి మొరపెట్టుకున్నాడు. నా యొక్క బలము నాలో వెళ్ళిపోతుంది, ఒకరోజు నేను ముసలోడైపోతాను, నాలో శక్తి ఉండదు, అలాంటి సమయంలో నన్ను నువ్వు చేయివిడనాడుకు అని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల్ని పిల్లలు భావిస్తారు, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారి సంపాదన మా భవిష్యత్తుకు ఆధారం, మేము ఈ స్థితిలో ఉన్నామంటే తల్లిదండ్రులే కారణం అంటూ కొనసాగుతారు. కొంతకాలం తర్వాత స్వార్థం వచ్చితే, ఏ వైపున స్వార్థం వస్తుందో ఆ వైపుకు మళ్ళీపోతారు. భార్య కోపపడుతుందని, భార్యకి ఇష్టం లేదని సొంత తల్లిదండ్రులను కూడా ఇంటికి రానికుండా చేసేటువంటి వ్యక్తులు లేకపోలేదు పురుషుల్లో. అదే స్త్రీ అయితే తన తల్లిదండ్రులు రాకపోతే భర్త మీద అగ్గి మీద గుగ్గిలమైనట్టుగా అరకాలి మీద కూడా కాదు, కాళ్ళ బొటన మీద నిలబడుతుంది. బుస్సలు లేచిన తాసుభావంలాగా నా తల్లిదండ్రులు రాకపోతే ఇంకెక్కడికి వస్తారు, ఎట్లా వస్తారని ఆమెమో తన తల్లిదండ్రుల వైపు చూస్తుంది. అదే భర్త తల్లిదండ్రులని మాత్రం ఇంటికి రానివ్వదు. చూసారా, ఈ లోక సంబంధంగా లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా ముడిపెట్టబడ్డాయి స్వార్థంతో. స్వార్థ ప్రేమన, స్వార్థరహితమైన ప్రేమన? నీ యొద్ద ఏమి ఆశించుకుంటేనే నిన్ను ప్రేమించినటువంటి దేవుడు ముఖ్యమా? నీ యొద్ద ఏదో ఆశించిన ఆ ప్రేమ ముఖ్యమా? ఎవరిదైనా కావచ్చు, స్త్రీదైనా, పురుషుడిదైనా, తల్లిదండ్రులదైనా, పిల్లలైనా, వృద్ధాప్యంలో ఉన్న వారిదైనా, ఎవరిదైనా కావచ్చు. ఎవరి ప్రేమ శాశ్వతమైనది, ఎవరి ప్రేమ స్వార్థరహితమైనది? అర్థం చేసుకొని
ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన నిజమైన ప్రేమకు నువ్వు అప్పగించుకో. దేవుని యొక్క కృపలో నువ్వు బలపరచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ లోకమంతా ఈరోజు భిన్న విధాలుగా అయ్యా తుచ్చమైన అభిలాషల కోరికలతో, రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్రభువా వారు ప్రేమ అంటూ వెళుతున్నారు. కానీ ఈ లోకంలోనైనా మార్పు లేని స్వార్థరహితమైనటువంటి ప్రేమ అయ్యా మీది మాత్రమే అని మీ ప్రేమను గురించి మాకు విశదీకరించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న మేము అందరము అయ్యా మీ సన్నిధిలో దైవభక్తి కలిగిన వారమై అయ్యా మానక మీ ప్రేమకే మేము బద్ధులమై అయ్యా మీ ప్రేమతో మేము ఇతరుల్ని ప్రేమించుచు మేము కూడా స్వార్థరహితమైన ప్రేమను కనపరచుచు మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం వచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి ఆ ప్రేమలో స్వార్థరహితమైన ప్రేమను అనుభవిస్తూ అనేకులకు ఆ ప్రేమను కనపరుచున్నట్లుగా ప్రభు ప్రతి వారికి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం దేవుని యొక్క కృప, ప్రేమ, ఆయన యొక్క సన్నిధి, సహాయము నీకు తోడై ఉంటుంది. నీవు కూడా స్వార్థరహితమైన ప్రేమను కనపరుస్తూ నువ్వు పొందుకొని నీవు కూడా స్వార్థరహితమైన ప్రేమను ఇతరులకు పంచి దేవుని యొక్క రాకడ రాజ్యానికి సిద్ధపడుతుంది గాక. ఆమేన్.